ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన ప్రతి ఎన్నికల్లో రఘురామ్ గారు చెప్పబట్టే కదా మేం మీకు ఓటేస్తుంది. ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు కాదంటారు మిమ్మల్ని? ఈసారి కూడా ఆయన సపోర్ట్ మీకే ఉంటుందండి. ఆయన మీకే ఓట్లు వేయమంటే మేము మీకే వేస్తాం. ఈసారి మీకు అవకాశం లేదు ఎమ్మెల్యే గారు. ఈవిడొచ్చిందేంటి? ఏమో ఎందుకొచ్చిందో ఈవిడ. మన రఘురామ్ గారు అమ్మాయి కదా? రఘురామ్ గారు అమ్మాయి. మన ఎమ్మెల్యే గారికి మీ పెద్దనాన్నకి మంచి ఫ్రెండ్షిప్ ఉందిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదంతా ఒకప్పుడు. ఈసారి మా పెదనాన్న ఈయనకి సపోర్ట్ చెయ్యడు. ఏంటి అపోజిషన్ లో ఎవరైనా నించుంటారమ్మా? మా పెదనాన్న నిల్చుంటున్నారు. రఘురామ్ గారు నిలబడుతున్నారా? మంచిదే కదా. ఏంటి రఘురామ్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తారా? అవును, ఈసారి ఎన్నికల్లో రఘురామ్ గారు నిలబడుతున్నారంట. రాజకీయాలంటే ఒక ఊరిలో చిన్న కుర్చీలో కూర్చుని తీర్పు చెప్పడం కాదమ్మా. అవి చాలా పెద్ద కుర్చీలు, దానికి చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ ఆలోచించే మా పెదనాన్న ఏ నిర్ణయం తీసుకున్నారు. అమ్మా అదే నువ్వు చెప్పేది నిజమేనమ్మా? అవును, అర్హత లేని వాళ్ళని అధికారంలో కూర్చోబెడితే వాళ్ళేం చేస్తారో ఏం చేయగలరో ఈ మధ్య మా పెదనాన్నకి బాగా అర్థమైంది. అంటే ఏదో జరిగింది. మీరేదో దాస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆ, వాళ్ళకి దేవుడితో పని లేదు. దేవుడంటే నమ్మకము లేదు. దేవాలయాలని మూయించగలరు, ఆడపిల్లలని చూడకుండా ప్రాణాలు తీయగలరు. అవన్నీ మా పెదనాన్నకి తెలిసిపోయాయి కదండి ఎమ్మెల్యే గారు. మీ పాపాల చిట్టా విప్పుతుంది కదండి. లేనిపోని విమర్శలు చేయకండి. ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప మనిషి. ఆయన్ని పట్టుకుని ఏంటా మాటలు? నేను ఖండిస్తున్నాను. త్వరలో ఇతని గురించి జనాలకి తెలిసే రోజు పూర్తిగా వస్తుంది. కుక్కని తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుందో చూశారు కదా. అందుకే ఈసారి ఎలక్షన్స్ లో మా పెదనాన్న పోటీ చేస్తారు. అప్పుడు ఎవరెవరు చేసిన పాపాలు కుట్రలు అన్నీ లెక్క కట్టి అన్నింటికి సమాధానం చెప్తారు. వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానంలో అంటే జైల్లో కూర్చోబెడతారు. ఇది మా పెదనాన్న ఆశయం. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో రఘురామ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనే గెలుస్తున్నారు. అప్పుడే ఈ ఊరు ఈ జనం ఈ గుడ్డి పార్టీ రంగులో కాకుండా అభివృద్ధి బాటలో హాయిగా ఉంటాయి. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను ఎమ్మెల్యే గారు. అరే మన రఘురామ్ గారే ఎమ్మెల్యే అయితే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇదంతా ఆ ఎఫెక్ట్ కదండి. మరి ఆయన కూతుర్ని చంపాలని చూస్తే ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు ఏకంగా మిమ్మల్ని ఎమ్మెల్యే పదవి నుంచి లాగేయాలని చూస్తున్నాడు. పొరపాటున ఆయన గెలిచాడనుకోండి, మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూద్దాం. ఎమ్మెల్యేని కాదని రఘురామ్ గారు ఎలా గెలుస్తారో చూద్దాం. పెద్ద మనిషి అంటే నెత్తినెక్కి కూర్చుంటున్నారు. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? రఘురామ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే చెట్టు కట్టేసి కొడతాం, జాగ్రత్త. వాతావరణం ఏదో తేడాగా ఉన్నట్టుంది.
మంచి ముహూర్తం చూసుకుని వద్దాం. ఇక నేను వెళ్ళొస్తాను. నన్నే గెలిపించాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రామా? ఈ ఇంటి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా నాన్న. నాన్న, ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో మీకు తెలిసే ఉంటుంది కదా. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయటమ్మా. తెల్లబారేసరికి మంటల్లో ఇల్లు కాలి బూడిదైపోయింది. అందరూ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారమ్మా. అయ్యో, ఆ, ఆ, వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలలేదా నాన్న? లేదమ్మా. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అదే చెప్తున్నాను కదా నాన్న, ఆ గుడి మూతపడ్డానికి ఈ ఇంటికి ఏదో సంబంధం ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ గుడి మూతపడిందా, లేదా గుడి మూతపడిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగిందా? మీకేమైనా ఐడియా ఉందా నాన్న? అగ్ని ప్రమాదం జరిగిన తర్వాతే గుడి మూతపడిపోయిందనుకుంటానమ్మా. ఇదంతా ఎందుకు అడుగుతున్నావమ్మా? అదే చెప్తున్నాను కదా నాన్న, ఆ గుడి మూతపడ్డానికి ఇల్లు కాలిపోవడానికి ఏదో ఒక సంబంధం ఉంది. ఆ రోజు మీరంతా నమ్మినట్టుగా ఇదంతా అగ్ని ప్రమాదం కాదు, పథకం ప్రకారం చేసిన దుర్మార్గం. ఈ ఇల్లు తగలబెట్టి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి బూడిద చేసి గుడి తలుపులు కూడా మూసేశారు నాన్న. అంటే ఆ భూపతి వాడి వెనుకున్న మనిషి చేస్తున్న అరాచకం ఇదంతా ఉండొచ్చు నాన్న. నా ఊళ్ళో నాకు తెలియకుండా ఇంత కుట్ర జరిగిందా? వాడు తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నాడు. మీకు ఎదురుపడే ధైర్యం ఉండుంటే వాళ్ళు ఎప్పుడో ఈ వెలుగులోకి వచ్చేవాళ్ళు. పిరికి పందలు నాన్న వాళ్ళు. అసలు వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపారు? గుడిని ఎందుకు మూయించేశారు? దీని వెనక జరుగుతున్న కుట్రేంటో నాకు తెలియాలి నాన్న. రఘురామ్ గారు, ఎవరు? ఎవరో పిలుస్తున్నారు నాన్న. ఏమోనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. సరే. నువ్వేంట్రా ఇక్కడ? ఇంతకాలం ఊరి పెద్దగా చెలామణి చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. మీకెవ్వరూ అడ్డు రావటం లేదు. కానీ నియోజకవర్గం జోలికి మాత్రం రాకండి. రేయ్, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంట. నేనా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? మీ కూతురు ఆద్య చెప్పింది. ఏంటి నాన్న, నువ్వు పోటీ చేస్తున్నావా? లేదమ్మా. మరి ఆద్య చెప్పింది అంటున్నాడు.